శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి సెకండ్ అబ్బాయిగా వచ్చారు ఇండస్ట్రీకి. ఇంట్లో వాళ్ళకి శాంతి గారికి చూపించారా టీజర్ ఆ ట్రైలర్? మూవీ కూడా చూసారు. తను కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు సార్. అంటే పర్ఫార్మెన్స్ ఇంకా సినిమా చాలా అంటే డిఫరెంట్గా ఉంది అని చెప్పారనమాట. సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. శ్రీధర్ గారు ఏమన్నారు? నాన్నగారు నాన్న అయితే అసలు ఫస్ట్ టైం టీజర్ వచ్చినప్పుడే చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట. అంటే నేను యూజువల్గా ఎలా అంటే ఎన్నో ఆడిషన్లకు వెళ్ళి కొంచెం 1 by 1 ఒక్కొక్క స్టెప్ వేస్తూ అలా ఈ ప్రాజెక్ట్కి వచ్చాను అనమాట. శ్రీనివాస్ సార్ కూడా తెలియదు ఫస్ట్లో. అసలు కలిసినప్పుడు మా పెద్దనాన్న ఎవరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆయన అసలు షూట్ స్టార్ట్ అయిన ముందు రోజు ఎప్పుడో తెలిసినట్టుంది ఆయనకి, శ్రీనివాస్ సార్కి. సో అంటే మా ఫాదర్ అవన్నీ చూస్తూ వచ్చారనమాట. నేనైతే పేపర్లో చూసి తెలుసుకున్నాను రీసెంట్లీ. ఏదో పేపర్ క్లిప్లో శ్రీహరి వాళ్ళ తమ్ముడు కొడుకు అంటే అవునా అంది, అప్పుడు తెలిసింది నాకైతే. చేసినంత వరకు తెలియలేదు. షూట్ అంతా అయిపోయి మొన్న రీసెంట్గా ఒక పేపర్లో న్యూస్ ఆర్టికల్ వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది నాకు. ఓకే, అసలు బయటకి అస్సలు చెప్పారు మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో అంటే మా ఫాదర్ అది చూస్తూ వచ్చారనమాట. నేను ఎలా స్టెప్స్ ఎలా వేస్తున్నాను అని చూస్తూ వచ్చి సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అసలు సినిమా చేశాడు వీడు, ఏదో అనుకున్నాను కానీ ఫైనల్గా చేస్తాడు అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మూవీ ప్రమోషన్కి ట్రైలర్ దేనికి ఫ్యామిలీ వాళ్ళని రావట్లేదు, ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు కదా? ఇప్పుడు ఎవరిని పిల్లలేదు. ఓకే, అంటే సినిమా హిట్ అయిన తర్వాత అప్పుడు తప్పకుండా అందరూ వస్తారు. అప్పుడు ఈ మూవీ నిన్న ఏ సర్టిఫికేట్ అని ఇన్స్టాలో మీ మూవీ క్యాస్టింగ్ వల్లే చాలామంది స్టోరీలు పెడుతున్నారు. కొంతమంది చిన్నపిల్లలు ఏడుస్తూ చిన్నపిల్లలకి అదే మా చైల్డ్ ఆర్టిస్ట్ వికాస్ అని ఉన్నాడు ఒక ఆయన చాలా బాధపడ్డాడు అందరిలో. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఆయన నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు అనమాట సినిమాలో. సో ఆయన చాలా బాధపడ్డాడు, నేను ఎప్పుడు చూస్తానన్న సినిమా, నేను ఎప్పుడు చూస్తానన్నా. నేను ఎప్పుడైనా తీసుకెళ్తాను తనని, నా గైడెన్స్తో తీసుకెళ్తాను. ఆయన ఒక్కడిని పంపాను. ఈ టైప్ ఆఫ్ స్టోరీ చెప్పగానే ఫస్ట్ మీ ఎక్సైట్మెంట్ ఏంటి, అంటే ఎట్లా రియాక్ట్ అయ్యారు? నాకు ఫస్ట్ టైం శ్రీనివాస్ గారిని ఒక కెఫేలో కలిసాను అనమాట. రమ్మన్నారు. సో నేనేమో ఫుల్గా రెడీ అయిపోయి వెళ్ళాను, ఇంకా ఇంప్రెస్ చేసేయాలి ఏదో ఒకటి చేసి ఈయనని అని వెళ్ళంగానే నేను హాయ్ సార్ అని ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఏంటయ్యో నువ్వు ఇంకా సన్నగా ఉన్నావు ఏంటి ఫోటోల కంటే అని అన్నాడు అనమాట. చూడంగా నన్ను పోయింది, ఇంకా సినిమా పోయిందిలే, ఇంకా ఆయన చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది అనుకుంటే అప్పుడు స్టోరీ లైన్ చెప్పారనమాట. ఇట్లా అనుకుంటున్నాను, ఒక అమ్మాయి గురించి స్టోరీ అనగానే నాకు కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఏంటిది అసలు ఇప్పుడు దాకా ఇలాంటిది రాలేదు అనగానే నెక్స్ట్ సిట్టింగ్లో మొత్తం స్టోరీ చెప్పారు. నేను షాక్ అయిపోయాను, అమ్మో ఈయన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈయన దగ్గర, ఇది కనుక స్క్రీన్ మీద వస్తే అసలు మామూలుగా ఉండదు. అంటే ఆడియన్స్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది దీంతో, ఈ మూవీతో. సో ఐ వాజ్ అంటే ఫస్ట్ కొంచెం డౌట్ ఉండింది, శ్రీనివాస్ సార్ ఎలా పుల్ ఆఫ్ చేయగలుగుతారు ఇవన్నీ అని ఒక డౌట్ ఉండింది. బట్ ఆయన చేసి చూపించారు. అంటే నేను ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అందరూ చూడాలని సినిమాని. అసలు నాకు చాలా చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతుంది. ఓకే, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అనన్య గారు, నిన్న రీసెంట్గా ప్రమోషనల్ వీడియో చేశారు కదా, అట్లా ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా మీకు బయటనా? లేదండి, అసలు ఎప్పుడు జరగలేదు. నేను వినడమే కానీ ఎప్పుడు జరగలేదు. నేను కూడా అనుకున్నాను ఈ సినిమా షూట్ చేసినప్పుడు, బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్, అవన్నీ చూసినప్పుడు ఓకే మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్టోరీస్ చెప్తారు కదా, అలా చెప్పారు. నాకెప్పుడు ఏమి ఎక్స్పీరియన్స్ అవ్వలేదేంటి అని ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఓకే, షూటింగ్ టైంలో మీ మెమరబుల్ మూమెంట్ ఏంటి? మెమరబుల్ మూమెంట్ యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, నేను ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ ఎప్పుడు అఫ్కోర్స్ నేను వచ్చి ఫ్యూ ఇయర్స్ అయింది, ఒక 4-5 years అవుతుంది. బట్ స్టిల్ నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ చేయలేదు. సో ఎవ్రీడే ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ మై కైండ్ ఆఫ్ రోల్. అంటే నాకు పర్ఫామ్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉన్న రోల్. సో ఎవ్రీడే ఇస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ కైండ్ ఆఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.